అల్పపీడన ప్రభావంతో తెలంగాణను వానలు ముంచెత్తుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 2 నెలల తర్వాత కృష్ణమ్మ పరవళ్లు, గోదావరి గలగలలు సందడి చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో వానలు దంచుకొడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాలలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపిలేని వర్షంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఉట్నూరు ఏజెన్సీలో వాన హోరు, వరద జోరు కొనసాగుతోంది. దీంతో ఉట్నూరు ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. బస్టాండ్ సమీపంలో మెయిన్ రోడ్డుపై వరద నీరు నిలిచింది. ఉట్నూరు మండలం లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను వెడ్మబొజ్జు పరిశీలించారు. వరద పోటెత్తుతోన్న కొమరం భీం ప్రాజెక్టును ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సందర్శించారు. నీటి మట్టం, గేట్ల నిర్వహణ, వరద పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కుమ్మేస్తోంది. మంచిర్యాల జిల్లా గుండి గ్రామంలో డప్పు చాటింపులతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కృష్ణా గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లోని వరదలతో కృష్ణమ్మ పరుగులు, గోదావరి గలగలలు సందడి చేస్తున్నాయి. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 90,000 క్యూసెక్కులు వరదొస్తుండగా 81,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కాళేశ్వరానికి 1,54,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అటు భద్రాచలంలో స్నాన ఘాట్లను తాకుతూ వరద ప్రవహిస్తోంది. దీంతో 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక హైదరాబాద్ను వర్షం వీడడం లేదు. 3 రోజులుగా విడతల వారీగా వర్షం కురుస్తూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.